అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తే ఒకరోజు నిన్ను మోసం చేస్తాడని ఎప్పుడైనా ఊహించావా? నువ్వు ఎంతో నమ్మిన వ్యక్తే నీ వెనుక నిశ్శబ్దంగా గోతులు తవ్వుతున్నాడని తెలిస్తే ఈ ప్రపంచంలో అమాయకులు, మంచివాళ్ళు, స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉండేవాళ్ళే ఎక్కువగా మోసపోతారు. ఎందుకంటే వారందరినీ తమలాగే నిజాయితీగా భావిస్తారు. కానీ చాణక్యుడు చెబుతున్నాడు, ప్రతి చిరునవ్వు వెనుక మంచితనం ఉండదు. ప్రతి దగ్గరవాడు మనవాడు కాదు అని. ఈరోజు మీరు తెలుసుకోబోయే 5 ప్రమాదకర లక్షణాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళను ఇప్పటికి మీరు నమ్ముతూ ఉంటే మీరు చాలా ప్రమాదంలో ఉన్నట్టే. నమస్కారం మిత్రులారా. మన జీవితంలో చాలా సార్లు మనం చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే తప్పు వ్యక్తిని నమ్మడం. ఎవరో ఒకరిని కళ్ళు మూసుకొని నమ్మి చివరికి మనసు విరిగిపోయిన సందర్భాలు చాలా మందికి ఉంటాయి. కొంతమందికి తమ స్నేహితులే ద్రోహం చేస్తారు. మరికొందరికి తమ బంధువులే వెన్నుపోటు పొడుస్తారు. అప్పుడు మనసులో ఒకే ఒక్క ప్రశ్న మాత్రమే మిగులుతుంది. నేను అంత మంచిగా ఉంటే నాతో ఇలా ఎందుకు జరిగింది అని. దానికి సమాధానం చాణక్య నీతిలో ఉంది. చాణక్యుడు వేల ఏళ్ల క్రితమే మనుషుల అసలు స్వభావాన్ని అర్థం చేసుకున్నాడు. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, మోసగాళ్లను ఎలా గుర్తించాలి, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అన్నీ ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ వీడియోలో ప్రతి మోసగాడిలో కనిపించే 5 ప్రమాదకర లక్షణాలను మీరు తెలుసుకోబోతున్నారు. ఈ లక్షణాలను ఒకసారి గుర్తించడం నేర్చుకుంటే ఇకపై ఎవరూ మీ మంచితనాన్ని ఉపయోగించుకోలేరు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే లక్షణం చాలా ప్రమాదకరం. 1, తీపి మాటలు కానీ వెనక నుంచి వెన్నుపోటు. నీ జీవితంలో నీకు శత్రువులు బయట ఉండకపోవచ్చు, కానీ నీ చుట్టూ నవ్వుతూ తిరిగే వారిలోనే ఉండవచ్చు. నీ ముందు తీపిగా మాట్లాడి నీ వెనకాల నీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉంటారు. వాళ్ళ మొదట్లో ఎంతో మంచివారిలా కనిపిస్తారు. నీ ప్రతి మాటకు అంగీకరిస్తారు, నిన్ను పొగుడుతారు, నీకు ప్రత్యేకమైన వ్యక్తిలా ఫీల్ చేయిస్తారు. కానీ చాణక్యుడు చెప్పిన ఒక భయంకరమైన నిజం ఏమిటంటే అత్యధికంగా నిన్ను పొగిడి తీపి మాటలు మాట్లాడే వారిని ఎప్పుడు పూర్తిగా నమ్మకూడదు అని. ఎందుకంటే నిజమైన మనిషి నేరుగా మాట్లాడతాడు, కానీ మోసగాడు మాత్రమే మధురమైన మాటలతో నీ మనసులోకి ప్రవేశిస్తాడు. ఒక్కసారి ఆలోచించు, కొంతమంది నీ దగ్గరకు వచ్చిన తర్వాత నీ జీవితంలో సమస్యలు పెరిగాయా? నీ రహస్యాలు బయటికి వెళ్ళాయా? నువ్వు నమ్మిన వాళ్ళే నీకు ద్రోహం చేశారా? అలా అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది తీయని మాటల వెనుక దాగి ఉన్న ప్రమాదకరమైన మనుషుల అసలు స్వభావం. చాణక్య నీతి ప్రకారం మోసగాడు మొదట నీ నమ్మకాన్ని గెలుచుకుంటాడు. అతను నీకు అవసరమైన సమయంలో సహాయం చేసినట్టు నటిస్తాడు, నీ బాధ వింటాడు, నీకు అండగా ఉన్నట్టు చూపిస్తాడు. కానీ అతని అసలు ఉద్దేశం ఒక్కటే, నీ బలహీనతలను తెలుసుకోవడం. ఎందుకంటే ఒక్కసారి నీ బలహీనత తెలిసిందంటే అదే నీపై ఆయుధంగా ఉపయోగిస్తాడు. ఇలాంటి వ్యక్తులు మొదటి లక్షణం, వాళ్ళు ఎప్పుడూ అతిగా పొగుడుతుంటారు. నీలాంటి మంచి మనిషి ఎవరూ లేరు, నీ హృదయం బంగారం, నువ్వు లేకపోతే నేను ఏమీ కాదు, ఇలా పదే పదే చెప్పేవాళ్ళు చాలాసార్లు నిజంగా ప్రేమతో కాదు, నీ విశ్వాసాన్ని సంపాదించడానికి మాట్లాడుతుంటారు. చాణక్యుడు చెప్పినట్టు అతిగా పొగిడేవాడు సరి అయిన సమయం వచ్చినప్పుడు మొదట దెబ్బ కొట్టేవాడే. మరొక ముఖ్యమైన విషయం, నీ ముందర ఎప్పుడు ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవాడిని ఎప్పుడు నమ్మద్దు. ఎందుకంటే ఈరోజు అతను నీతో కలిసి ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడితే రేపు ఇంకొకరితో కలిసి నీ గురించి కూడా అదే విధంగా మాట్లాడతాడు. ఇలాంటి వాళ్లకు స్నేహం అంటే విలువ కాదు, స్వార్థమే ముఖ్యం. వాళ్ళు నీ దగ్గర నుంచి సమాచారం తీసుకుంటారు, నీ రహస్యాలను తెలుసుకుంటారు, తర్వాత అవసరం వచ్చినప్పుడు అదే విషయాలను నీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. ఇంకా ఒక ప్రమాదకరమైన లక్షణం ఏమిటంటే ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు బాధితుల్లా నటిస్తారు. అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను అందరికీ మంచే చేశాను, నన్నెవరూ అర్థం చేసుకోలేరు అని ఇలా చెప్పి నీలో జాలి కలిగిస్తారు. అలా నీ హృదయంలో స్థానం సంపాదిస్తారు. కానీ గుర్తించుకో, నిజంగా మంచివాడు తన మంచితనం గురించి పదే పదే చెప్పుకోవలసిన అవసరం ఉండదు. చాణక్య నీతి మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది.
మనిషిని అతని మాటలతో కాదు, అతని పనులతో అంచనా వేయాలి. ఎందుకంటే మాటలు చాలా సులభం, కానీ నిజమైన స్వభావం మాత్రం పరిస్థితులు వచ్చినప్పుడు బయటపడుతుంది. కష్టకాలంలో నీతో నిలబడిన వాడే నిజమైన మనిషి. నీ విజయాన్ని చూసి నిజంగా సంతోషపడిన వాడే నిజమైన స్నేహితుడు. కాబట్టి ఎవరైనా అతిగా, తీపిగా మాట్లాడినప్పుడు వెంటనే నమ్మేయొద్దు. కొంత సమయం తీసుకోండి. వారి ప్రవర్తనను గమనించండి. వాళ్ళు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి. ఎందుకంటే మోసం ఎప్పుడు శత్రువుల నుంచి రాదు. చాలాసార్లు మనం ఎక్కువగా నమ్మిన వాళ్ళ నుంచే వస్తుంది. గుర్తుంచుకోండి, పాముకి విషం దాని పళ్ళల్లో ఉంటుంది. కానీ మోసగాడికి విషం అతని తీయని మాటల్లో ఉంటుంది. అందుకే చాణక్యుడు చెప్పాడు, తీయని మాటల వెనుక దాగి ఉన్న మనుషులను జాగ్రత్తగా గుర్తించండి. లేదంటే జీవితంలో పెద్ద ద్రోహాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇక రెండవది, అవసరమైన సమయంలో కనిపించకపోవడం. మన జీవితంలో నిజమైన స్నేహితులను గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మొదట్లో మంచివారిలానే కనిపిస్తారు. మనతో నవ్వుతారు, మాట్లాడతారు. అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తామని చెబుతారు. కానీ కాలం మారినప్పుడు, పరిస్థితులు కఠినంగా మనకు మారినప్పుడు చాలామంది వారి అసలు స్వభావాన్ని బయటపెడతారు. ముఖ్యంగా మనకు అత్యవసరం ఉన్న సమయంలో కనిపించకుండా పోయే వ్యక్తులు జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వారు. ఒక నిజమైన స్నేహితుడంటే కేవలం మంచి రోజుల్లో మీతో ఉండేవాడు కాదు. మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు, మీకు సహాయం అవసరమైనప్పుడు కూడా మీ పక్కనే నిలబడేవాడే నిజమైన మిత్రుడు. కానీ మోసగాడు మాత్రం మీ దగ్గరకు తనకు ఉపయోగం ఉన్నంత వరకే ఉంటాడు. అతనికి మీ భావాలు కాదు, మీ వల్ల తనకి కలిగే లాభమే ముఖ్యమవుతుంది. చాలామంది జీవితంలో ఈ అనుభవాన్ని ఎదుర్కొంటారు. డబ్బు ఉన్నప్పుడు, స్థాయి ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు చుట్టూ చాలామంది ఉంటారు. కానీ ఒక్కసారిగా సమస్యలు మొదలైతే, ఉద్యోగం పోయినా, ఆరోగ్యం క్షీణించినా, కష్టాల్లో పడినా, అప్పటి వరకు స్నేహితుడు అని చెప్పుకున్న చాలామంది కనిపించరు. ఫోన్ చేయరు, మీ గురించి అడగరు, మీ బాధ వారికి భారంగా అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులను గుర్తించడానికి ఒక ముఖ్యమైన మార్గం ఉంది. మీ సుఖదుఖాల్లో ఎవరు మీతో ఉన్నారో గమనించండి. మీ ఆనంద సమయంలో మాత్రమే దగ్గరగా ఉండే వ్యక్తి నిజమైన మిత్రుడు కాదు. ఎందుకంటే సంతోషములు అందరూ దగ్గరగా ఉంటారు. కానీ బాధలో మీ చేతిని పట్టుకునేవారు చాలా అరుదు. కొంతమంది అవసరం ఉన్నప్పుడే మీ దగ్గరకు వస్తారు. పని ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతారు. తమ ప్రయోజనం పూర్తయిన తర్వాత మళ్ళీ దూరం అవుతారు. అలాంటి వ్యక్తులు మీ జీవితాన్ని ఉపయోగించుకునే వాళ్ళు మాత్రమే. వారు మీ మనస్సును కాదు, మీ విలువను వాడుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు బాధలో ఉన్నప్పుడు ఎవరు నిజంగా మీకు తోడుగా నిలబడ్డారు? మీరు రాత్రి ఏడుస్తూ ఉన్నప్పుడు ఎవరు మీ పరిస్థితిని అర్థం చేసుకున్నారు? మీరు విఫలమైనప్పుడు ఎవరు మిమ్మల్ని ధైర్యపరిచారు? అదే వ్యక్తులే నిజమైన స్నేహితులు. మోసగాళ్ళు మొదట్లో చాలా మంచివారిలా నటిస్తారు. మీపై ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు. మీకు సహాయం చేస్తున్నట్టు కనిపిస్తారు. కానీ వారి మాటల కంటే వారి పనులను గమనించండి. ఎందుకంటే నిజమైన మనిషి తన మాటలతో కాదు, తన ప్రవర్తనతో తెలుస్తాడు. చాలా సందర్భాల్లో మనం తప్పుడు వ్యక్తులను నమ్మేస్తాం. ఎందుకంటే వారు మధురంగా మాట్లాడతారు, మన భావాలను అర్థం చేసుకున్నట్టు నటిస్తారు. కానీ సమయం వచ్చినప్పుడు వారు మాయమవుతారు. అప్పుడు మనకు నిజం అర్థమవుతుంది. అందుకే జీవితంలో ఎవరికైనా పూర్తిగా నమ్మకం పెట్టుకునే ముందు వారి స్వభావాన్ని గమనించడం చాలా అవసరం. ఒక మంచి స్నేహితుడు మీ విజయాన్ని చూసి అసూయపడడు. మీ సమస్యలను చూసి దూరంగా పారిపోడు. మీ వద్ద ఏమీ లేకపోయినా మీతోనే ఉంటాడు. ఎందుకంటే అతనికి మీ వ్యక్తిత్వం ముఖ్యం. మీ వద్ద ఉన్న డబ్బు లేదా స్థాయి కాదు. కొంతమంది మీ బాధను కూడా తమ లాభం కోసం ఉపయోగించుకుంటారు. మీరు బలహీనంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మరింత కిందకు లాగడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారిని జీవితంలో ఎంత త్వరగా దూరం పెడితే అంత మంచిది. ఎందుకంటే విషపూరిత స్నేహం మనసును నెమ్మదిగా నాశనం చేస్తుంది. గుర్తుంచుకోండి, జీవితంలో అందరూ మీ వాళ్ళు కాదు. కొందరు కేవలం తమ అవసరం కోసం మాత్రమే మీ దగ్గరకు వస్తారు. అందుకే ఎవరు మీ కష్టకాలంలో మీతో ఉన్నారో జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే కష్టకాలమే నిజమైన మనుషులను బయట పెడుతుంది. మీరు పడిపోతే మిమ్మల్ని లేపేవాడే నిజమైన మిత్రుడు. మీరు ఏడిస్తే మీ కన్నీళ్లు తుడిచేవాడే నిజమైన మనిషి. మీ దగ్గర ఏమీ లేకపోయినా మీతోనే ఉండేవాడే జీవితాంతం విలువైన వ్యక్తి. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి,
సంతోషంలో మీతో నవ్వేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీ బాధలో మీతో ఏడ్చేవాళ్ళు చాలా అరుదు. అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ కోల్పోవద్దు. ఇక మూడవది రహస్యాలను బయటపెట్టడం. మనిషి జీవితంలో నమ్మకం అనేది అత్యంత విలువైన సంపద. ఒకసారి నమ్మకం కోల్పోతే దాన్ని తిరిగి పొందడం చాలా కష్టం. అందుకే చాణక్యుడు మన చుట్టూ ఉన్న వ్యక్తులను జాగ్రత్తగా గమనించమని హెచ్చరిస్తాడు. ముఖ్యంగా రహస్యాలను దాచుకోలేని వ్యక్తుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతాడు. ఎందుకంటే తన మాటను దాచుకోలేని వాడు ఇతరుల గౌరవాన్ని కూడా కాపాడలేడు. ఇతరుల వ్యక్తిగత విషయాలను మీ ముందుకు తెచ్చి చెప్పేవాడు ఒకరోజు మీ విషయాలను కూడా ఇంకొకరి దగ్గర చర్చగా మార్చేస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది మీ దగ్గరకు వచ్చి ఇలా అంటారు, అయ్యో, ఒక విషయం చెబుతాను కానీ ఎవరికీ చెప్పొద్దు అని మొదలుపెట్టి ఇంకొకరి కుటుంబ విషయాలు, వ్యక్తిగత సమస్యలు, రహస్యాలు అన్నీ బయట పెడతారు. ఆ సమయంలో మనకు ఆసక్తి అనిపించవచ్చు కానీ నిజానికి అది ఒక పెద్ద హెచ్చరిక. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇంకొకరి గురించి మీతో మాట్లాడితే రేపు మీ గురించి ఇంకొకరి దగ్గర కూడా అలాగే మాట్లాడతారు. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప నిజం ఏమిటంటే నోరు అదుపులో లేని వ్యక్తి జీవితంలో ఎప్పుడూ నమ్మకానికి అర్హుడు కాదు అని. ఇలాంటి వ్యక్తులు సాధారణంగా గుసగుసలు మాట్లాడటాన్ని అలవాటు చేసుకుంటారు. వాళ్ళకు ఇతరుల జీవితాలు ఒక వినోదంలా అనిపిస్తాయి. ఎవరి సమస్యనైనా సరే దాన్ని మరొకరికి చెప్పకుండా ఉండలేరు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అందుకే చెబుతున్నాను అని మొదలు పెడతారు. కానీ అదే మాటను ఇంకొకరి దగ్గర కూడా చెబుతారు. ఇలాంటి వారిని గుర్తించడం చాలా అవసరం. ఎలా గుర్తించాలంటే మొదటగా ఎప్పుడు ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడే వారిని గమనించండి. ఒకరి గైర్హాజరులో వారి తప్పులు చెప్పేవారు. మీరు లేని సమయంలో మీ గురించి అలాగే మాట్లాడతారు. రెండవది, చిన్న విషయాన్నే పెద్ద వార్తలా మార్చేవారు ప్రమాదకరులు. వాళ్ళు నిజాన్ని కాదు, ఆసక్తిని పెంచే కథలను పంచుకుంటారు. మూడవది, ఇది సీక్రెట్ అని చెప్పి మొదలుపెట్టే వ్యక్తులను జాగ్రత్తగా చూడాలి. నిజంగా రహస్యాన్ని గౌరవించే వ్యక్తి దాని అవసరం లేకుండా బయటకు చెప్పడం. ఇలాంటి వ్యక్తుల వల్ల ఎన్నో ఇబ్బందులు పాడైపోతాయి, స్నేహాలు విరిగిపోతాయి, కుటుంబాల్లో అపార్థాలు పెరుగుతాయి. ఎందుకంటే ఒక్క మాట, ఒక రహస్యం, ఒక గుసగుసగా మాట్లాడే మాటలు చాలా పెద్ద సమస్యలకు కారణమవుతుంది. కొంతమంది తమ దగ్గర సమాచారం ఎక్కువగా ఉందని గొప్పగా ఫీల్ అవుతారు. కానీ చాణక్యులు చెబుతారు, మాటలను నియంత్రించగలిగిన వాడే నిజమైన జ్ఞాని, నిజమైన మంచి మనిషి. ఇతరుల బలహీనతలను బయట పెట్టడు. ఎవరో తనపై నమ్మకంతో చెప్పిన విషయాన్ని గౌరవంగా తన దగ్గరే ఉంచుకుంటాడు. ఎందుకంటే నమ్మకం అనేది మాటలతో కాదు, ప్రవర్తనతో సంపాదించేది. మీ జీవితంలో కూడా ఒకసారి గమనించండి. మీ వ్యక్తిగత విషయాలు బయటకు ఎలా వెళ్ళాయి? ఎవరితో పంచుకున్న తర్వాత సమస్యలు మొదలయ్యాయి? చాలాసార్లు మనం తప్పు వ్యక్తులను నమ్ముతాం. మన బాధను అర్థం చేసుకుంటారని భావించి మన హృదయంలోని విషయాలను వాళ్ళతో పంచుకుంటాం. కానీ తర్వాత అదే విషయాలు గుసగుసలుగా మారి మన ముందుకు వస్తాయి. అప్పుడు కలిగే బాధ చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరితో మీ జీవితాన్ని పంచుకోవద్దు. ప్రతి నవ్వే నిజమైన ప్రేమ కాదు. ప్రతి దగ్గరయ్యే వ్యక్తి నమ్మదగినవాడు కాదు. మీ రహస్యాలు, మీ బలహీనతలు, మీ వ్యక్తిగత విషయాలు వాటిని అర్థం చేసుకుని గౌరవించే వ్యక్తులతోనే పంచుకోండి. ఎందుకంటే రహస్యాన్ని కాపాడగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. మిగతా వాళ్ళు కేవలం ప్రేక్షకులు మాత్రమే. చాణక్యుడు వివరంగా ఒక గొప్ప పాఠం చెబుతాడు. మాట ఒక్కసారి బయటికి వెళ్ళాక అది తిరిగి రావడం అసాధ్యం. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించండి, మరియు ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించండి. ఇక నాలుగవది, బలవంతంగా నమ్మకం కల్పించడం. జీవితంలో మనం ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి నవ్వే నిజమైనది కాదు. ప్రతి మధురమైన మాట వెనక మంచితనం ఉండదు. కొందరు మనస్సును గెలుచుకోవడానికి కాదు, మన బలహీనతను తెలుసుకుని వాటిని ఉపయోగించుకోవడానికి దగ్గరవుతారు. అలాంటి వారిలో ఒక పెద్ద లక్షణం ఉంటుంది. ఎప్పుడూ నన్ను నమ్ము అని బలవంతంగా చెప్పడం. నిజమైన వ్యక్తి తన గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. అతని ప్రవర్తన, మాట, సహాయం, నిజాయితీ ఇవే అతనిని మన కళ్ళల్లో గొప్పవాడిని చేస్తాయి. కానీ మోసగాడు మాత్రం మొదటి నుంచే మీ మనసులో ఒక నమ్మకాన్ని నాటాలని చూస్తాడు. నేను ఎప్పుడు ఎవరికి చెడు చేయను, నన్ను నమ్ము, నేను వేరే వాళ్ళలా కాదు, నేను చాలా నిజాయితీ గల వ్యక్తిని. ఇలా పదే పదే తన మంచితనాన్ని చెప్పుకునే వ్యక్తి వెనుక ఏదో దాచి ఉంచే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే నిజమైన బంగారం తన విలువను ప్రకటించదు,
అది పరీక్షించినప్పుడు మాత్రమే మెరిసిపోతుంది. చాణక్యుడు కూడా ఒక గొప్ప విషయం చెప్పాడు. తన గొప్పతనాన్ని తానే ఎక్కువగా చెప్పుకునే వ్యక్తి లోపల ఏదో దాచిపెడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మోసం చేసే వ్యక్తికి ఒక భయం ఉంటుంది. ఎక్కడైనా నా అసలు స్వరూపం బయటపడుతుందేమో అని భయం. అందుకే ముందుగానే మీలో నమ్మకం పెంచి మీ ఆలోచనలను నియంత్రించాలనుకుంటాడు. ఇలాంటి వారు మొదట చాలా మృదువుగా ఉంటారు. మీ బాధలు వింటారు. మీరు ప్రత్యేకమైన వ్యక్తిలా ఫీల్ అవుతారు. మీకు అవసరమైనప్పుడు దగ్గరగా ఉంటారు. కానీ అది ప్రేమ వల్ల కాదు. మీ బలహీనతలను తెలుసుకోవడానికి. ఒకసారి మీరు పూర్తిగా నమ్మితే మీ రహస్యాలు, భావాలు, బలహీనతలు అన్నీ వాళ్ళ చేతిలో పడతాయి. ఆ తర్వాత అదే నమ్మకాన్ని మీపై ఆయుధంగా ఉపయోగిస్తారు. నిజమైన మనుషులు తమ గురించి తక్కువగా మాట్లాడతారు. కానీ వారి పనులు చాలా మాట్లాడతాయి. ఒక మంచి వ్యక్తి మీకు సహాయం చేసి కూడా చెప్పుకోడు. మీకోసం నిలబడినా గొప్పగా చూపించుకోడు. మీరు బాధలో ఉన్నప్పుడు మీ పక్కనే ఉంటాడు. కానీ చూసావా నేను ఎంత మంచివాడనో అని అడగడం. అది నకిలీ వ్యక్తి మాత్రమే చిన్న సహాయం చేసినా 10 సార్లు గుర్తు చేస్తాడు. ఎప్పుడు తన నిజాయితీని ప్రచారం చేసుకుంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు తన పనుల్లో నిజాయితీ కనిపించదని. మంచి వ్యక్తులు మాటలతో కాదు పనులతో గుర్తింపు పొందుతారు. ఒక వ్యక్తి నిజంగా నమ్మదగినవాడా కాదా అనేది తెలుసుకోవాలంటే అతను తన గురించి ఏమంటాడో కాదు, అతను ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. ఎవరు చూడనప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంది? లాభం లేకపోయినా సహాయం చేస్తున్నాడా? తప్పు జరిగితే ఒప్పుకుంటాడా? లేక ప్రతిసారి మాటలతోనే తనను కప్పిపుచ్చుకుంటాడా? ఇవే నిజమైన పరీక్షలు. ఈ ప్రపంచంలో చాలా మంది నమ్ము అంటారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే నిజంగా నమ్మదగిన వాళ్ళు ఉంటారు. అందుకే ఎవరి మాటలకు వెంటనే లోనవ్వద్దు. సమయం ఇవ్వండి, గమనించండి, పరీక్షించండి. ఎందుకంటే సమయం మాత్రమే మనుషుల అసలు ముఖాన్ని బయట పెడతాయి. మాటలు అందంగా ఉండవచ్చు కానీ మనిషి విలువ అతని పనుల్లోనే కనిపిస్తుంది. ఇక ఐదవది ఎప్పుడు ఇతరులను తప్పు పట్టడం. ఎప్పుడు ఇతరుల తప్పులే వెతికేవారు మనస్సులో కపటం దాగి ఉంటుంది. నిజాయితీ గల వ్యక్తి తన పనిలో బిజీగా ఉంటాడు. ఎప్పుడు నెగటివ్‌గా మాట్లాడే వారిని దూరంగా ఉంచండి. వారు ఒకరోజు మీకు హాని చేయవచ్చు. చాణక్యుడు చెబుతాడు, ఒకసారి మోసపోవడం తప్పు కాదు. కానీ అదే ఉచ్చులో మళ్ళీ మళ్ళీ పడటం మూర్ఖత్వం. మోసగాళ్ళ నుంచి రక్షించుకునేందుకు 5 ముఖ్యమైన విషయాలు. మీ రహస్యాలను అందరికీ చెప్పకండి. మీ లక్ష్యాలు, సంపాదన, సమస్యలు, ప్రణాళికలు అందరికీ చెప్పవద్దు. పని పూర్తయ్యే వరకు మీ అభివృద్ధిని రహస్యంగా ఉంచండి. ఇక రెండవది భావోద్వేగాల్లో నిర్ణయాలు తీసుకోకండి. మోసగాళ్ళు ముందుగా మీ భావోద్వేగాలనే టార్గెట్ చేస్తారు. దయ, కోపం లేదా ఆశ చూపించి మిమ్మల్ని వలలో వేస్తారు. ఏ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. ఇక మూడవది మీ బలహీనతలను బయట పెట్టకండి. మీ బలహీనత తెలిసిన వాళ్ళే ఒకరోజు దాన్ని మీపై ఆయుధంగా ఉపయోగిస్తారు. అందుకే మీ బలహీనతను బలంగా మార్చుకోండి. ఇక నాలుగోది ప్రతి ఒక్కరితో స్నేహం అవసరం లేదు. ప్రతి చిరునవ్వు వెనుక నిజమైన ప్రేమ ఉండదు. స్నేహం చేసే ముందు ఆ వ్యక్తి స్వభావాన్ని అర్థం చేసుకోండి. 5 ఉచిత ఆశలకు లోనవ్వకండి. ఉచితంగా దొరికే ప్రతి వస్తువు వెనుక ఏదో స్వార్థం దాగి ఉండవచ్చు. శ్రమ లేకుండా విజయం వస్తుందని చెప్పేవారిపై జాగ్రత్తగా ఉండండి. మోసగాళ్లను ఓడించేందుకు చాణక్యుని 3 శక్తివంతమైన వ్యూహాలున్నాయి. ముందు వారి కుట్రలను అర్థం చేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారని అనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. ఇక రెండవది మౌనంగా ఉండి సరైన సమయాన్ని ఎదురు చూడండి. మీకు నిజం తెలిసిందని వెంటనే బయట పెట్టకండి. వారి ప్రతి కదలికను గమనించండి. ఇక మూడవది వారి బలహీనతను గుర్తించండి. మీపై కుట్ర చేస్తున్న వ్యక్తి బలహీనతను తెలుసుకుని అదే ఆయుధాన్ని అతనిపై ఉపయోగించండి. చాణక్యుడు చెబుతాడు, యుద్ధం చేయకుండా గెలిచిన వాడే నిజమైన శక్తివంతుడు అని. శత్రువులను ఎదుర్కొనే 5 ముఖ్యమైన నియమాలు. మీ అసలు శక్తిని అందరికీ చూపించకండి. మీ బలహీనతను ఎప్పుడు బయట పెట్టకండి. కోపంతో కాదు తెలివితో గెలవండి. శత్రువు వేసిన ఉచ్చులోనే అతడిని పడేయండి. మీ కోపాన్ని ఎప్పుడు బయట పెట్టకండి. జీవితంలో ఎప్పుడూ మోసపోకుండా ఉండాలంటే ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోండి. మాటల కన్నా పనులను గమనించండి. ఎక్కువగా పొగిడే వారిపై జాగ్రత్తగా ఉండండి. మీ భావోద్వేగాలపై నియంత్రణ ఉంచండి. మీ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. చాణక్యుడు చెబుతాడు, మోసగాళ్లను గుర్తించే కళ తెలిసిన వాడే జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు అని. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వందే మాతరం.